బిగ్ బాస్ కబుర్లకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. మనసుతో విందాం, నోటితో చెప్పేద్దాం. మొదటి రోజు షూటింగ్ వివరాలకు తెలుసుకుందాం. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. 40 మంది పోటీదారులు ఉదయం షూటింగ్కు హాజరయ్యారు. షూటింగ్ ప్రారంభానికి ముందు వారి ఫోన్లను జమ చేసి షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళాలి. పోటీదారులు రాత్రికి ఇళ్లకు తిరిగి వెళ్ళాలి. మరుసటి రోజు తిరిగి రావాలి. ఎవరూ అక్కడే ఉండరు. బయటికి వచ్చాక ఏమైనా లీక్ చేస్తే BB9 నుండి డైరెక్ట్ అవుట్. మొదటి రోజు MTV రోడీస్ తరహాలో ఇంటర్వ్యూలు నిర్వహించి కొంతమందిని ఎంపిక చేశారు, మరి కొంతమందిని తొలగించారు. బహిరంగ షూటింగ్ కూడా ఉంటుంది. అగ్ని పరీక్ష అప్డేట్స్. లెవెల్ 1 అగ్ని పరీక్షలో మొత్తం 40 మంది ఎంపికైన వారి నుంచి 15 మందిని జడ్జిలు ఇంటర్వ్యూ ఆడిషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఆడిషన్ తర్వాత లెవెల్ 2 సెలక్షన్ ప్రాసెస్. పెర్ఫార్మెన్స్ ఆధారంగా జడ్జిలు బ్యాడ్జ్లు ఇస్తారు. బ్యాడ్జ్ 1వ బ్యాడ్జ్ ఆన్ హోల్డ్, 2వ బ్యాడ్జ్ ఆల్మోస్ట్ సెలెక్టెడ్, 3వ బ్యాడ్జ్ ఎంట్రీ టు లెవెల్ 2, 0 బ్యాడ్జ్ ఎలిమినేటెడ్. తర్వాతి దశ ఎంపికైన 15 మంది రియల్ అగ్ని పరీక్షలో పాల్గొంటారు. ప్రేక్షకుల ఓటింగ్కు వెళ్తారు. ఓటింగ్లో ప్రేక్షకులు 6 బెస్ట్ పెర్ఫార్మెన్స్ని ఎంపిక చేస్తారు. వీరే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి అడుగు పెట్టడానికి అర్హులవుతారు. ఇంకా మిగిలిన వివరాలు. వెంకటేష్ అలియాస్ సిద్దిపేట మోడల్ కూడా అగ్ని పరీక్ష ఇంటర్వ్యూకు హాజరయ్యాడు, కానీ సెలెక్ట్ కాలేదు. మొన్న జరిగిన ఎపిసోడ్లో ఒక అనూహ్య సంఘటన జరిగిందని వినికిడి. ఒక మోడల్ని నవదీప్ ఇక్కడ నీకు ఎవరు నచ్చలేదు అని అడగగా ఆమె అభిజిత్ పేరు చెప్పింది. వెంటనే అభిజిత్, బిందు మాధవి X బటన్ నొక్కారు. ఆమెను ఎలిమినేట్ చేశారు. నవదీప్ మాత్రం గ్రీన్ బటన్ నొక్కాడు. వివరాలు తర్వాత ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. శ్రీతేజ, దెబ్జానీ, రీతు వీరు BB9కి సెలెక్ట్ అయ్యారు. చంద్రముఖి ట్రాన్స్జెండర్, స్నేహ వీరిద్దరు ట్రాన్స్జెండర్స్. మరికొందరు అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యారు. వివరాలు త్వరలో. వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వారి వివరాలు మీకు ప్రస్తుతం చెప్పలేకపోతున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు బిగ్ బాస్ కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. థ్యాంక్ యూ. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి BB9 అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.